హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీ లైఫ్లో ఒక పాత ఫ్రెండ్ అచానకంగా దూరమయ్యాడా? లేదా మీరు ఎవరో ఒకరితో ఏళ్ల తరబడి క్లోజ్గా ఉండి ఒక స్టేజ్లో కంప్లీట్గా కాంటాక్ట్ కట్ చేశారా? చాలామంది వెంటనే ఒక జడ్జ్మెంట్ ఇస్తారు. అతనికి యాటిట్యూడ్ వచ్చేసింది, పాత ఫ్రెండ్స్ని మర్చిపోయాడు, సక్సెస్ వచ్చిన తర్వాత మారిపోయాడు. కానీ సైకాలజీ చెబుతున్నది కొంచెం డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే పాత ఫ్రెండ్షిప్స్ని కట్ చేయడం చాలాసార్లు ఈగో వల్ల కాదు, ఎమోషనల్ ఎవల్యూషన్ వల్ల. మన లైఫ్లో కొన్ని రిలేషన్షిప్స్ మన గ్రోత్తో మ్యాచ్ అవ్వడం ఆపేస్తాయి. అప్పుడు డిస్టెన్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. పీపుల్ ఎందుకు పాత ఫ్రెండ్స్ని కట్ చేస్తారు, మరియు ముఖ్యంగా దాని వెనక ఉన్న సైకాలజీ ఏమిటి? మనందరం గమనించని కొన్ని డీప్ సైకలాజికల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని స్టెప్ బై స్టెప్గా చూద్దాం. పాయింట్ 1, గ్రోత్ చేంజెస్ కంపాటిబిలిటీ. మన జీవితంలో మనం కాన్స్టెంట్గా ఇవాల్వ్ అవుతుంటాం. మన ప్రయారిటీస్ మారతాయి, మన మైండ్ సెట్ మారుతుంది, మన వాల్యూస్ కూడా మారతాయి. కానీ మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లేదా ఓల్డ్ సర్కిల్ అదే స్టేజ్లో ఉండిపోయే అవకాశమూ ఉంటుంది. ఇది ఎవరి ఫాల్టు కాదు. కానీ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మన కాన్వర్జేషన్స్ గ్రాడ్యువల్గా ఎంప్టీ అవుతున్నప్పుడు. ముందు అవర్స్ పాటు మాట్లాడిన టాపిక్స్ ఇప్పుడు ఆక్వర్డ్ సైలెన్స్గా మారిపోతాయి. ముందు ఎక్సైటింగ్గా అనిపించిన థింగ్స్ ఇప్పుడు మీనింగ్లెస్గా అనిపిస్తాయి. ఇది యారగెన్స్ కాదు, ఇది సింప్లీ లైఫ్ డైరెక్షన్స్ చేంజ్ అవ్వడం. అందుకే కొన్ని ఫ్రెండ్షిప్స్ ఫైట్ వల్ల ముగియవు, దే ఫేడ్ విత్ గ్రోత్. పాయింట్ 2, ఎమోషనల్ ఎనర్జీ ప్రొటెక్షన్. మన బ్రెయిన్కి ఒక ఇంట్రెస్టింగ్ సర్వైవల్ మెకానిజం ఉంటుంది, మన ఎమోషనల్ ఎనర్జీని ప్రొటెక్ట్ చేయాలనే ఇన్స్టింక్ట్. కొన్ని ఫ్రెండ్షిప్స్లో మనం రిపీటెడ్గా డ్రెయిన్డ్ ఫీల్ అవుతుంటాం. ఎవ్రీ కాన్వర్సేషన్ తర్వాత మన మూడ్ లో అవుతుంది. ఎందుకంటే అక్కడ కాన్స్టెంట్ కంపారిజన్ ఉంటుంది, కాన్స్టెంట్ క్రిటిసిజం ఉంటుంది, లేదా హిడెన్ కాంపిటీషన్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మన సబ్కాన్షియస్ ఒక సైలెంట్ డెసిషన్ తీసుకుంటుంది: డిస్టెన్స్ ఈజ్ సేఫర్. ఇది రివెంజ్ కాదు, ఇది సెల్ఫ్ ప్రిజర్వేషన్. అందుకే కొన్ని డోర్స్ యాంగర్ వల్ల క్లోజ్ కావు, ఇన్నర్ పీస్ కోసం క్లోజ్ అవుతాయి. పాయింట్ 3, ఐడెంటిటీ షిఫ్ట్. మన లైఫ్లో కొన్ని ఫేజెస్ ఉంటాయి: స్కూల్ ఫేజ్, కాలేజ్ ఫేజ్, కెరియర్ ఫేజ్, సెల్ఫ్ డిస్కవరీ ఫేజ్. ప్రతి ఫేజ్లో మన ఐడెంటిటీ కొంచెం మారుతుంది. స్కూల్లో మనం ఫన్ కోసం కనెక్ట్ అవుతాం, కాలేజ్లో సిమిలర్ ఇంట్రెస్ట్స్ కోసం కనెక్ట్ అవుతాం. కానీ అడల్ట్హుడ్లో వాల్యూస్ మ్యాటర్, రెస్పెక్ట్ మ్యాటర్, ఎమోషనల్ మెచ్యూరిటీ మ్యాటర్. అప్పుడు కొన్ని ఫ్రెండ్షిప్స్ సడన్గా అవుట్ ఆఫ్ ప్లేస్గా అనిపిస్తాయి, ఎందుకంటే మన ఐడెంటిటీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అందుకే కొన్ని ఫ్రెండ్షిప్స్ ఎండింగ్ కాదు, అవుట్ గ్రోయింగ్. పాయింట్ 4, అన్స్పోకెన్ బౌండరీస్. చాలాసార్లు ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వడానికి పెద్ద ఫైట్ అవసరం ఉండదు, ఒక స్మాల్ ప్యాటర్న్ చాలు. రిపీటెడ్ డిస్రెస్పెక్ట్, రిపీటెడ్ జోక్స్ దట్ క్రాస్ ద లైన్, రిపీటెడ్ ఎమోషనల్ నెగ్లెక్ట్. మనం మొదట ఇగ్నోర్ చేస్తాం, తర్వాత టాలరేట్ చేస్తాం. కానీ ఒక పాయింట్ తర్వాత మన మైండ్ సైలెంట్గా డిసైడ్ చేస్తుంది: ఇనఫ్. అప్పుడు పీపుల్ డ్రామా క్రియేట్ చేయకుండా క్వైట్గా దూరమవుతారు. అందుకే కొన్ని గుడ్ బైస్ లౌడ్గా ఉండవు, దే హ్యాపెన్ ఇన్ సైలెన్స్. పాయింట్ 5, నొస్టాల్జియా వర్సెస్ రియాలిటీ. మన మెమరీ ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ ప్లే చేస్తుంది. పాస్ట్ ఫ్రెండ్షిప్స్ని మన బ్రెయిన్ రొమాంటిసైజ్ చేస్తుంది. మనం అప్పట్లో ఎంత క్లోజ్గా ఉండేవాళ్లం, అప్పటి డేస్ ఎంత ఫన్గా ఉండేవి. కానీ ప్రాబ్లం ఏమిటంటే, మనకు గుర్తుండేది ఓన్లీ ద హైలైట్స్. ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఎమోషనల్ డిస్టెన్స్, ఇవి స్లోలీ మెమరీ నుంచి ఫేడ్ అవుతాయి. కాబట్టి మనకనిపిస్తుంది, వై డిడ్ వీ స్టాప్ టాకింగ్? కానీ రియాలిటీలో డిస్టెన్స్ చాలా కాలం నుంచే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అందుకే కొన్ని ఫ్రెండ్షిప్స్ సడన్గా ఎండ్ కావు, దే స్లోలీ డిజాల్వ్. పాయింట్ 6, ఎమోషనల్ మెచ్యూరిటీ. ఎమోషనలీ మెచ్యూర్ పీపుల్ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని రియలైజ్ అవుతారు: ఎవ్రీ రిలేషన్షిప్ లైఫ్ టైం ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని రిలేషన్షిప్స్ మన లైఫ్లోకి ఒక స్పెసిఫిక్ ఫేజ్ కోసం వస్తాయి. అవి మనకు లెసన్స్ నేర్పిస్తాయి, మెమరీస్ ఇస్తాయి, ఎక్స్పీరియన్సెస్ ఇస్తాయి, అంతే. వాటిని ఫోర్స్గా లైఫ్ టైం బాండ్గా మార్చడానికి ప్రయత్నిస్తే మనమిద్దరం అన్హ్యాపీ అవుతాం. ఎమోషనలీ మెచ్యూర్ పీపుల్ ఒక డిఫికల్ట్ ట్రూత్ యాక్సెప్ట్ చేస్తారు: సమ్ పీపుల్ ఆర్ చాప్టర్స్, నాట్ ద హోల్ స్టోరీ. అందుకే కొన్ని ఫ్రెండ్షిప్స్ ఫెయిల్యూర్ కాదు, దేవర్ టెంపరరీ టీచర్స్. పాయింట్ 7, ద క్వైట్ ట్రాన్స్ఫర్మేషన్.
కొందరు పాత ఫ్రెండ్షిప్స్ని కట్ చేసిన తర్వాత గిల్ట్ ఫీల్ అవుతారు. నేను తప్పు చేశానా? నేను సెల్ఫిష్ అయ్యానా? కానీ చాలాసార్లు డిస్టెన్స్ క్రియేట్ చేయడం సెల్ఫిష్ డిసిషన్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ డిసిషన్. మన పీస్ని ప్రొటెక్ట్ చేయడం, మన గ్రోత్ని ప్రొటెక్ట్ చేయడం, మన మెంటల్ స్పేస్ని ప్రొటెక్ట్ చేయడం. అందుకే కొన్ని డిస్టెన్సెస్ కోల్డ్నెస్ కాదు, క్లారిటీ. ఫైనల్ రిఫ్లెక్షన్. మనందరం లైఫ్లో ఒక స్టేజ్లో పాత ఫ్రెండ్షిప్స్కి దూరమవుతున్నట్లు ఫీల్ అవుతాం. కొందరు మనతోనే ఉంటారు, కొందరు మెమరీస్గా మిగిలిపోతారు. ఇది బాధగా అనిపించవచ్చు, కానీ ఇది లైఫ్ యొక్క న్యాచురల్ ప్యాటర్న్. ఎందుకంటే లైఫ్ కాన్స్టెంట్గా మూవింగ్ స్టోరీ. కొంతమంది క్యారెక్టర్స్ లాస్ట్ పేజ్ వరకు ఉంటారు, కొంతమంది క్యారెక్టర్స్ మిడిల్ చాప్టర్స్లోనే ఎగ్జిట్ అవుతారు. అందుకే పాత ఫ్రెండ్స్ దూరమైతే అదెప్పుడూ బిట్రేయల్ కాదు, సమ్టైమ్స్ ఇట్స్ గ్రోత్. మీ లైఫ్లో కూడా ఒక ఫ్రెండ్షిప్ టైంతో స్లోగా ఫేడ్ అయిందా? అలా అయితే కామెంట్స్లో పాస్ట్ చాప్టర్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి డీప్ సైకాలజీ వీడియోస్ కోసం లిబ్రోవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థింక్ డీప్, స్టే గ్రౌండెడ్ అండ్ స్టే